హలో అండి అందరికీ. ఈ సమ్మర్కి మీరు ఇంతకీ ఏం పచ్చళ్ళు పెడుతున్నారు? మేమైతే మామిడికాయ పచ్చడి వద్దనుకున్నాము, ఆల్రెడీ కొద్దిగా ఉందనమాట. పోయిన సమ్మర్లో పెట్టింది. సో ఇప్పుడైతే పండు మిరపకాయ పచ్చడి అయితే అత్తయ్య పెట్టేస్తుందనమాట. ఆల్రెడీ ఇది పెట్టి ఒక 4 days అయిందండి. మనకి తీరిక ఎక్కడుంది వీడియోస్ పెట్టడానికి? సో అందుకే పెట్టలేదు. ముందుగా పండు మిరపకాయలు మంచిగా కడుక్కొని ఎండలో ఆరబెట్టుకొని దాని తర్వాత దానికి తొడాలు తీసి కట్ చేసి రోకల్లో వేసి కళ్ళుప్పు వేసి దంచుతుందనమాట. దంచవేమైనా తక్కుతురా అన్నట్టు. అయ్యయ్యో మనకేంటి ఈ మధ్య పాటలు ఎక్కువైపోయి దేవుడా. సో అలా దంచింది 3 days ఒక డబ్బాలో పెట్టి స్టోర్ చేసిద్ది. ఆ 3 days తర్వాత చింతపండు పులుసు బాగా కుక్ చేసి ఆ పులుసు పచ్చడిలో వేసి తాలింపు వేయాలన్నమాట. ఇది పండుమిరపకాయ పచ్చడి. నాకు పచ్చడి చేయడం ప్రాసెస్ కూడా వచ్చేస్తుందండి. అదేంటో మా అత్తయ్య చేసేస్తుంది కదా. అసలు యాక్చువల్లీ చెప్పాలంటే మా ఇంట్లో పచ్చళ్ళు మా నాయనమ్మ సూపర్ చేసిద్ది. మా నాయనమ్మ పోలిక మా అత్తయ్యకి వచ్చింది. మా అత్తయ్య పోలిక నాకు వస్తే బాగుండని అనిపిస్తున్న. ఫ్యూచర్లో వచ్చేసిద్దిలేండి. 1-2 సార్లు పైన 3వ సారి ఎవరి కోసం రాదు ఏదైనా సరే. ఇంతకు మేమేమేం పచ్చళ్ళు పెట్టామో చెప్పాలి కదా. మామిడికాయ ఒకటి వద్దనుకున్నాము, చింతకాయ పచ్చడి అండ్ చింతకాయ పండుమిరపకాయ కలిపి ఇంకో పచ్చడి, పండుమిరపకాయ పచ్చడి, కాకరకాయ పచ్చడి, ఉసిరికాయ పచ్చడి, లెమన్ పికిల్, ఇంకొకటి చిక్కుడుకాయ పచ్చడి, క్యాలీఫ్లవర్ పచ్చళ్ళు. ఇవన్నీ ఇంట్లో మనం అందరం తినడానికి అనమాట. సో ఏమున్నా లేకపోయినా వేడి వేడి అన్నం ఇంత నెయ్యి వేసుకుని అంత పచ్చడి వేసుకుని ముద్ద కలుపుకొని తింటుంటే వేడి వేడి అన్నంలో మామూలుగా ఉండదండి. నోరు బాగాలేనప్పుడు ఈ పచ్చళ్ళు ఉంటే చాలబ్బా. వేడి వేడిగా తాలింపు అయితే పెట్టేస్తున్నాము.